ఈ వీకెండ్ రిలీజ్ అయిన మూవీస్లో నేను చెప్పబోయే మూవీ రివ్యూ పిండం. సో లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్స్. ఒకరికి ఒకరు రోజా పూలు లాంటి రొమాంటిక్ లవ్ స్టోరీస్తో మనందరినీ ఆకట్టుకున్న హీరో శ్రీరామ్. ఆయన కొంతకాలంగా మంచి హిట్ లేదనే చెప్పాలి. ఈ సినిమా ఆయనకు ఒక మంచి డీసెంట్ హిట్గా మిగిలిపోతుంది. ఫస్ట్ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీలో శ్రీరామ్ గారు యాంథోనీ అనే క్యారెక్టర్ని ప్లే చేశారు. ఆయన తన ఫ్యామిలీతో కలిసి, అంటే తన వైఫ్, 2 పిల్లలు, అలాగే వాళ్ళ అమ్మతో కలిసి ఒక పాత పురాతనమైన ఇంటిని పర్చేస్ చేసి అందులోకి షిఫ్ట్ అవుతాడు. బేసికల్లీ ఈయన ఒక మిల్లో పనిచేస్తూ ఉంటారనమాట. ఈ ఇంట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎస్పెషల్లీ ఫ్యామిలీ అందరికీ. ప్రెగ్నెంట్గా ఉన్న ఆయన వైఫ్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. వాళ్ళ మదర్ అనుకోని యాక్సిడెంట్కి గురవుతారు. సో ఈ ఇంట్లో ఏదో ఉందని భయపడి వాళ్ళ పాతింటికే వెళ్ళిపోతారు ఫ్యామిలీ అంతా. అయినా కూడా వాళ్ళని సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఇక అప్పుడే రంగంలోకి దిగుతారు ఈశ్వరమ్మ గారు అండ్ శ్రీనివాస్ అవసరాల. ఈ సినిమాలో వీళ్ళిద్దరూ ఎగ్జాసిస్టులు అనమాట. ఎగ్జాసిస్టులు అంటే ఏం లేదు భయ్య, సింపుల్గా తెలుగులో మాంత్రికులు అంటాం కదా, ఈ మంత్రాలు తంత్రాలు చేసి దెయ్యాలని వెళ్ళగొడతారు కదా, వాళ్ళనమాట. సో వీళ్ళిద్దరూ కలిసి ఈ ఫ్యామిలీ ఫేస్ చేస్తున్న సమస్యలను ఎలా ఆపారు అనేదే ఈ మూవీ స్టోరీ అంతే, వెరీ సింపుల్. ఇక ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందో ఒకసారి డిస్కస్ చేద్దాం. దర్శకుడు సాయి కిరణ్ ఈ మూవీని చాలా ఇంట్రెస్టింగ్గానే తీసుకెళ్లారు. స్టోరీ రొటీన్గా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా తీసుకున్నాడు. గ్రాఫిక్స్ ఎక్కడా లేకపోయినా కూడా దర్శకుడు సౌండ్ డిజైనర్ని కానీ, మ్యూజిక్ డైరెక్టర్ని కానీ, ఆర్ట్ వర్క్ కానీ ఇవన్నీ దగ్గరుండి చూసుకున్న విధానం చాలా బాగుంది. అండ్ ఇవన్నీ కూడా మూవీకి ప్లస్ అయిపోయింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఈ మూవీలో ఎక్కడా కూడా చాలా చీప్గా ఉన్నాయి అనే ఫీల్ మీకు రానివ్వకుండా ప్రొడ్యూసర్ జాగ్రత్త పడ్డాడు. ఆర్ట్ వర్క్ కూడా చాలా ఫెంటాస్టిక్గా ఉంది ఈ సినిమాలో. అక్కడక్కడ దెయ్యం సీన్స్ వచ్చినప్పుడు ఆ దెయ్యాన్ని ఇంకొంచెం బెటర్గా చూపిస్తే బాగుండేది అనిపిస్తుంది మీకు. అంటే ఆ మేకప్ కానీ, ఆ ప్రోస్థెటిక్స్ ఏమైనా బెటర్గా యూజ్ చేస్తే ఇంకా బాగుండేది. ఆర్ ఎల్స్ సౌండ్తో ఈ సినిమాను పుల్ చేసిన విధానం మాత్రం చాలా ఫెంటాస్టిక్గా ఉంది. ఓవరాల్గా తనకు ఫస్ట్ ఫిల్మ్ అయినా కూడా డైరెక్టర్ సాయి కిరణ్ ఈ మూవీని చాలా బాగా తీశారు. మీకు హర్రర్ జోనర్ కానీ, థ్రిల్లర్ జోనర్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మీరు వెళ్ళి ఈ సినిమాను చూడొచ్చు. నేనైతే 3+ రేటింగ్ ఇస్తా అవుట్ ఆఫ్ 5 ఈ మూవీకి.